శుక్రవారం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, సో ఇది మొత్తానికి పనికిరాకుండా చేసిరు. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు అని కాళేశ్వరం గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీలు దొరికిన ప్రతిసారి గొప్పగా చెప్పుకున్నది. ఇంజనీరింగ్ మార్వెల్ అని ప్రచారం చేసుకున్నది. కానీ కరెంటు బిల్లులు భారం తప్ప దానివల్ల ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదని మంత్రుల తాజా పర్యటనలో బయటపడింది. ఒక్క వరదకే పంప్ హౌస్ మునిగిపోవడం, 5 ఏళ్లలో ప్రధాన బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, ఇంకో బ్యారేజ్కి బుంగలు పడడం కాళేశ్వరం పరిస్థితిని తెలియజేస్తున్నదని మంత్రులు అన్నారు. ఇది గత సర్కారు చేపట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్టు, అవినీతి తప్ప నాణ్యత లేని నాసీ రకం ప్రాజెక్టు అని మండిపడ్డారు. అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తాం మంత్రి ఉత్తమ్. 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయని కామెంట్. అవసరం లేని 3వ టీఎంసీ పనులను కేసీఆర్ తన బంధువులకు కట్టబెట్టిండు. వెంకటరెడ్డి భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో 1 ఎకరాకు నీళ్ళియ్యలే. శ్రీధర్ బాబు క్వాలిటీకే బ్యారేజ్లు కుంగినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబులంటూ తప్పుదోవ పట్టించారు. పొన్నం మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ పరిశీలన. సో నిన్న మంత్రులు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ కూడా పరిశీలించారు. మొత్తానికి బయటపడ్డది, మనం భాగవతం మొత్తం బయటపడ్డది. ఇంకా దీని మీద పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. గత సర్కార్ అవినీతి వల్లే కాళేశ్వరం ఇలా తయారైందని మండిపడ్డారు. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పారు. ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును రీస్టార్ట్ చేస్తామని ప్రకటించారు. కుంగిన మేడిగడ్డ, బుంగలు పడ్డ అన్నారం బ్యారేజులు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబట్పల్లి గ్రామంలోని ఎల్ఎన్టీ కంపెనీ ఆఫీసులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అన్నారం సుందిల్ల బ్యారేజ్ల మరమ్మతులు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మంత్రుల పర్యటన కొనసాగింది. 1 ఎకరానికి నీళ్ళిచ్చేందుకు ₹1 కోటి ఖర్చు అంట. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఇప్పటి వరకు 95,000 కోట్లు ఖర్చు చేసి కేవలం 97,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇది 95,000 కోట్లు ఖర్చు చేసిరంట. అంటే 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చేందుకు ₹1 కోటి చొప్పున ఖర్చు చేసి గత సర్కారు పనితీరు ఎలా ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలని కూడా అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 38,000 కోట్లతో 16.4 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్లాన్ చేశాం. దీనిపై 11,000 కోట్లు సైతం ఖర్చు చేశాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ ఆ ప్లాన్ మొత్తం మార్చేసి ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చి 1,000 కోట్లతో 3 బ్యారేజీలు నిర్మించింది అని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ను కూల్చి మళ్ళీ కట్టాల్సిందే. ప్రభుత్వం తరపున ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పిల్లర్ల నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని. కుంగిన వాటిని బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజ్కి ప్రమాదం. డైమండ్ కట్టింగ్తో పిల్లర్ల తొలగింపు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 95,000 కోట్లు ఖర్చు చేసి 97,000 ఎకరాలకే నీళ్లు తెచ్చిన లోన్లకు 16,000 కోట్ల వడ్డీలు చెల్లింపు. మొత్తానికి 95,000 కోట్లు దీని మీద ఆగం పట్టించారు. కానీ అది పనికి రాకుండా పోయింది ప్రాజెక్టు మొత్తానికి. దాన్ని బ్లాస్ట్ చేద్దామంటే వేరే దానికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో దాన్ని ఒక కటింగ్ అంటే ఒక కట్టర్లతో దేంతోనో కట్ చేస్తారంట. మరి సో చూడాలి మేడిగడ్డ అసలు పనికి వస్తుందా పనికిరాదా అనే అంశాల గురించి కూడా మనం చాలా ఎత్తున దీని మీద పెద్ద ఎత్తున మంత్రులు దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే 1,00,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని మీరే గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చెప్పారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసిర్రో గత మంత్రి హరీష్ రావు దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు కేసీఆర్ వరకు అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ ప్రాజెక్టు నిర్మించిన దానికి సంబంధించిన అధికారులను మొత్తం కూడా తీసుకుపోయి లోపలేసే ప్రయత్నం జరగాలి. ఎందుకంటే ప్రజాధనం మొత్తం దుర్వినియోగం అయిపోయింది. ఇదే డబ్బుతో హాస్పిటల్ కట్టొచ్చు, కాలేజీలు పెట్టవచ్చు, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం
పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకు అందే అవకాశం ఉండేది ఈ డబ్బులు కనుక విద్యా వైద్యం మీద ఖర్చు పెడితే. సో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు 97,000 కోట్ల రూపాయలు గంగలో పోసినారు. సో మళ్ళీ దీన్ని రీడిజైన్ చేయాలంటే దాదాపు 50,000 కోట్లకు పైగా అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు మంత్రులు. కాబట్టి ఖచ్చితంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవన్నీ కూడా బోగస్ ప్రాజెక్టులు అని కూడా మనం గతంలో నుంచి మాట్లాడుకొచ్చినాం. కమిషన్లకు కకృతిపడి ఈ ప్రాజెక్టును తీసుకొచ్చిర్రు. కాబట్టి వెంటనే అధికార పార్టీ ముందుగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఈ కాళేశ్వరం మీద ఏదైతే ఉన్నదో దాన్ని జడ్సన్ గారు ఎప్పటి నుంచో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఇది చేసిర్రు, పెద్ద బోగస్ ఇది, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతులు జరుగుతూ ఉన్నాయని కూడా జడ్సన్ చాలాసార్లు మాట్లాడిండ్రు. కాబట్టి దీని మీద ముఖ్యంగా మేడిగడ్డ మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే ఖచ్చితంగా దీని మీద మీరు ఎంక్వైరీ చేయాలా, పూర్తి పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. దర్యాప్తు జరిగితే మీ మీద ప్రజలకు విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మేడిగడ్డ, అన్నారం సో ప్రాజెక్టు పనికిరాదంట, మొత్తానికే పనికిరాదంట. సో దీన్ని బ్లాస్ట్ చేయాలన్నా ఇంకో వేరే దానికి ఇబ్బంది అవుతుంది. దీన్ని ఏం చేయాలి, అటు ఇటు కాకుండా చేసిరు ఇప్పుడు మొత్తానికి. కాబట్టి రీడిజైన్ చేస్తారా, మళ్ళీ మొత్తం కూలగొట్టి మళ్ళీ ఫ్రెష్ కడతారా, మళ్ళీ దాదాపు 50,000 కోట్లకు పైగా దీని మీద మళ్ళీ ఖర్చు పెడితే పైసలన్నీ కూడా వృధా అవుతాయి కదా. ఒకసారి ఆలోచించుకోవాలి, ఇది మరి పనికొస్తుందా పనికిరాదా, దాని మీద దర్యాప్తు చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలా లేకపోతే ఏందనే దాని మీద సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నిజాలను ఎందుకు దాస్తున్నారు? ఇంజనీర్లపై మంత్రుల ఆగ్రహం. గత ప్రభుత్వం ఇష్టరాజ్యంగా పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలే? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం కలిగిందో చెప్పండి. కన్నెపల్లి రిపేర్ల బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయని నిలదీత. హామీల నుంచి తప్పించుకునేందుకే డ్రామా. కాళేశ్వరంపై ఎంక్వైరీ చేస్తే స్వాగతిస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మరి ఈ కాళేశ్వరం మీద కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు, కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు, కడియం ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు కడియంకి ఏం సంబంధం, నీకేం సంబంధం కాళేశ్వరంతో? సో నువ్వు ఆ శాఖకు సంబంధించిన మంత్రివి కాదు, నీకు తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏంది, ఎన్ని వేల కోట్ల ఖర్చు అయింది, ఎంత దుర్వినియోగం అయింది, ఎన్ని కమిషన్లు పోయింది, నీకేం తెలియదు. సార్ మనోళ్ళే కదా అని సపోర్ట్ చేస్తున్నాడు. ఏం లేదు, పార్టీలో ఉన్నాడు కదా, మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. కడియం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గతంలో కూడా 6 నెలలే మీ ప్రభుత్వం, సంవత్సరమే ప్రభుత్వం అని పిచ్చిగా మాట్లాడిండు.